నేపాల్ భూకంపంలో చిక్కుకున్న కరీంనగర్ జిల్లా లింగాపురం వాసులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్మీ సహకారంతో అక్కడి నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. 6గురు ఢిల్లీకి చేరుకోగా వారిలో ఓ వృద్ధునికి భూకంప సమయంలో ఒక కాలు, ఒక చెయ్యి విరిగింది. ప్రాథమిక చికిత్స చేయించిన ప్రభుత్వం వారిని సేఫ్గా ఢిల్లీకి తీసుకొచ్చింది. కాటమండి నుంచి వచ్చాము. మాది లింగాపురం జిల్లా కరీంనగర్ తహసీల్ ఆయా నేపాల్ ఏం చేస్తారు అక్కడ? మండలం యాత్ర చేస్తుంది. మా నా కొడుకు ఏంటంటే అక్కడ పని చేస్తాడు. ఇది అక్కడ ఏం చేసిందంటే భూకంపం వచ్చింది, గోడ ఉంటుంది, ఆ గోడ వచ్చి ఈడ పడ్డది. అందుకోసానికి ఆడ ఎవరు ఎవరు చేస్తలేరు. ఇంకా వస్తుంది అక్కడ భూకంపం. మీతో పాటు ఎంతమంది ఉన్నారు ఇంకా అక్కడ? అక్కడ ఇంకా 60 మంది అవుతారు. ఎవరు ప్రొవైడ్ చేశారు ఫ్లైట్ టికెట్లు? అక్కడనే అంటే సర్కారు, ఆ సర్కారు మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు మన ఢిల్లీలో వారేసింది. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు మీకు? గవర్నమెంట్ అంటే మీకు అన్నం పోయేది పెట్టగానే ఇది ఒకటి పట్టి కట్టారు, ఒక పిల్లని ఎక్కించి పంపించారు. నేను అక్కడ జాబ్ చేస్తున్నాడు. నేను అప్పుడు సేవట్టి 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి. మొన్న శనివారం ఏమైంది, భూకంపం వచ్చింది. వచ్చిన తర్వాత మేము కొంతమంది ఉరికినాం, మైదానంలో ఉన్నాం. మొన్న ఏమైందిగా మా ఇండియా నుండి ఫ్లైట్లో పంపించినాడు ఆర్మల్ని. అలా రమ్మని చెప్తే ఒకసారి వచ్చిన ఎయిర్పోర్ట్లో ఉండిపోయినా దొరకలేదు. నిన్న నైట్ వచ్చి పొద్దున దొరికింది ప్లేన్. వచ్చి ఇక్కడ దిగినాం. వచ్చి వాళ్ళే మన వాళ్ళే, మన మనుషులు అంటే కాదు కావచ్చు. బస్ మాట్లాడి వీడికి పంపించారు. ఆయన ఆర్మల్ వచ్చి అక్కడ ఉండి వీడికి. ఇంకా మా ఉన్న 70 మంది దాకా ఉన్నారు. మా ఊరు వాళ్ళు వస్తే వాళ్ళు వస్తారు కావచ్చు. మళ్ళీ ప్లేన్ అది దొరికితే ఇప్పుడు ఎవ్వరు లేరు. మాకు ఈ ఊరు కూడా కొత్త. అక్కడనే ఉన్నారు ఇప్పుడు అందరూ, బాగా బతికే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ అయిపోతుంది. లేదు ఎవరు ఏం చేయాలి. ఒక ప్లేన్ ఇంకా అట్టిగా పట్టుకొచ్చి రాక అంతే, ఏం లేదు. చూసినాం, మా కళ్ళారు చూసినాం. 23 సార్లు వచ్చింది. ఫస్ట్ వచ్చింది బగ్గ వచ్చింది, తర్వాత గిట్ట చిన్న 23 సార్లు వచ్చింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మల్లన్న అని ఆయన వచ్చారు. వారికి కాలు బాగా డ్యామేజ్ అయ్యింది. వారిని ఇప్పుడే ఆర్ఎంఎల్ హాస్పిటల్ తీసుకెళ్ళి రీడ్రెస్సింగ్ చేయడం పంపించాము. వారు వచ్చిన తర్వాత వారికి హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఇంకా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 60-70 మంది ఉన్నారు కరీంనగర్ వాళ్ళు అని మెసేజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు చెప్పారు. వీళ్ళందరూ ఇప్పుడు రాగానే టికెట్ తీసుకొని పంపించేస్తాం. వాళ్ళు కొంచెం వాళ్ళ మెడికల్ ఐడి అయిన తర్వాత